ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. అలాగే మరో ప్రత్యేకత, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దీన్ని గురు పూజోత్సవంగా భావిస్తాం. ఈ సందర్భంగా గురువుల్ని ఎలా పూజించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీయస్సు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విధియ, ఉదయం 9:50 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ తదియ. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం సింహ క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా అనుకూలతని పెంచుతాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ ఆదిశంకరుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. మానసిక వేదనలు ప్రబలమవుతాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా భావించి సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే లభిస్తాయి. మహిళలకు ఆందోళన ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల్లో కూడా ఏమరపాటుతనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి వ్యాపారంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఆచరణ అసాధ్యమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ కూడా తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తిలో వేదనకి గురి చేస్తాయి. మంచి అవకాశాలు న్యాయపాత వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా కొనసాగుతాయి, బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వరకు కూడా ప్రారంభించగలుగుతారు. ఆందోళన విద్యార్థులకు ఉంటుంది, అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూల కాలం, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వరకు కూడా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వరకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా సరస్వతీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అభివృద్ధి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, ఆందోళనకర పరిస్థితులు యుక్తితో, నేర్పరితనంతో నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయంతో కూడినటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి లాభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు బాగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో సంతోష సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆర్థిక విధి విధానాల్లో మెళకువలు గ్రహించగలుగుతారు. అనుసరించి విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు వికటిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంభాషణ ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పెట్టుబడుల విషయంలో అనుకూలత. వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శత్రు భీతి ఉంటుంది. శత్రు వృద్ధి కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకొని పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పటుత్వం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గతంలో విమర్శించిన వారు ఇప్పుడు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ హయగ్రీవ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు కొనసాగించగలుగుతారు. ఆసక్తి పెరుగుతుంది. అనాసక్తి కూడా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కలిగి ఉంటారు. గృహ విషయాల్లో ప్రశాంతత తగ్గుతుంది. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. సమర్థత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యలో పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపారంగా వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి గురు పూజోత్సవం సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, గృహ విషయాల్లో అనుకూలత కొనసాగించి విజయాలు పొందాలని, క్లిష్ట సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోవాలని, గురువారం సందర్భంగా, గురు పూజోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు గురు పూజోత్సవం. ఈ సందర్భంగా గురువులను ప్రత్యేకంగా సత్కరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. చదువు చెప్పిన గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, గురువులకు వస్త్రాలు బహూకరించటం, వాళ్ళకి పళ్ళు సమర్పించడం ద్వారా గురుదేవుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు చదువుకున్నటువంటి విద్యాలయాలకి ఏదైనా ధనాన్ని ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవటం, వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందు నుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి. అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశృతులు దొరుకుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వినాయకుడు. అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు. భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే, ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది. అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే ఉపాసనా క్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం, శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతువు. శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మబ్బులు కిందకి దిగుతాయి, బాగా నీరు నిండిన మబ్బులు. అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది. ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి, పురుగులు పెరిగిపోతాయి. తీగలు ఇటువైపు చెట్ల మించి అటువైపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి. అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకొని అవతల వైపుకి వెళ్ళలేక పడుకుంటాయి. చాలా ఇబ్బంది, తీగల్లో పరిగెత్తలేమని. ఏదో కుందేళ్లలాంటివి ఉన్నాయనుకోండి, అవి పరిగెడదామంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి, చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగు నడిచిందనుకోండి,
ఏనుగు యొక్క శరీరమే అంత బలం. అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి. ఇంకా ఏదైనా తెగలేదనుకోండి, దాన్ని తొండంతో తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి, మార్గం వచ్చేస్తుంది. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా, దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయరు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.